ఇలా స్మార్ట్ అవుతూ పోతుంటే మేమేమైపోవాలి? మా గురించి కొంచెం ఆలోచించండి. పెళ్లి చేసుకుందావా? విల్ యు మ్యారీ మీ? ఊరంతా అనుకుంటున్నారు కదూ. లుక్, ఐ లవ్ యూ. నువ్వు కావాలి, నిన్ను పెళ్లి చేసుకోవాలి, అంతే. నిషా నిషా, ఎంతైనా తను ఇంకొకరి కూతురు. ఆలోచించండి. రేపు మనకి పిల్లలు పుడితే నన్ను అలా సందేహించుకు హేమా. దయచేసి నన్ను వేరు చేసి మాట్లాడకు. సత్య, ఐమ్ సారీ. నా ఉద్దేశం అది కాదు. నిషా నీ బిడ్డ, నువ్వు కన్న బిడ్డ కాబట్టి నాకు బిడ్డే. తనెప్పుడో నా కూతురైపోయింది. మొట్టమొదటిసారి కోర్టు దగ్గర తనని నాకు ఇచ్చేవే, అప్పటి నుంచి ఐ హ్యావ్ అ విషన్ ఫర్ హర్. 6th నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్. దానికోసం ఇప్పటి నుంచి కష్టపడి అప్లై చేయాలి. వెళ్ళి నించోవాలి. నించుందాం ఇద్దరం. స్కూలింగ్ అయిన వెంటనే ఏదైనా బయట ఊరికి వెళ్ళి చదవాలని అడిగితే తనని వెళ్లకుండా ఆపాలి. మరీ మొండికేస్తే ఇప్పటి నుంచే కొద్ది కొద్దిగా డబ్బు కూడబెట్టి తనని పంపుదాం పై చదువులకి. నాకు వచ్చేది జీతం మాత్రమే, ఇంకేదీ తీసుకునేది లేదు. తీసుకోను కూడా. అందుకనే నాకు కొంచెం నీ హెల్ప్ కావాలి. అందుకే చెప్పాను, నేను ఇంకా ఎవరి గురించి మాట్లాడలేదు. ఎందుకంటే మనకి వేరే పిల్లలొద్దు. నిషా మాత్రం చాలు. సత్య, నువ్వు నాకు కావాలని ఇప్పటికి ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? ఒట్టేసి చెప్తున్నాను, డెఫినెట్గా నిషా తప్ప మనకి వేరే పిల్లలొద్దు. కాకపోతే మనం కాస్త జాగ్రత్త పడాలి, మనకి పిల్లలు పుట్టకుండా. ఒకడుండేవాడు, వాడిని ఎప్పుడో మర్చిపోయాను. నిషా పుట్టే వరకు కూడా వాడు వెయిట్ చేయలేదు. కానీ నువ్వేంటంటే అందుకే అడుగుతున్నాను, ఓకే అని చెప్పు. ఇంతకు మించి నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడి చూస్తాను. బేబీ గర్ల్, నిషా మై లవ్, నువ్వు కొంచెం చెప్పవా? వీడిని పెళ్లి చేసుకో మమ్మీ అని ప్లీజ్. ఆర్ యు ష్యూర్? ఆఫ్ కోర్స్. నువ్వు కూడా తన డ్రెస్సులు అందులో ఉన్నాయా? అండ్ షూస్? షిల్ బీ ఫైన్. నువ్వు నిద్ర లేపితే చాలు, అంతా తనే చూసుకుంటుంది. గుడ్. నేను దాన్ని తీసుకొస్తాను. ఐ వాంట్ టు. ఉదయాన్నే కలుద్దాం పెళ్లిలో. హలో, చెప్పు రఘు. నువ్విక మీ అమ్మని చూడలేవు. తను చనిపోయింది అని ఎలా చెప్పను? బయటికి వెళ్ళి ఈ హత్య ఎవరు చేశారో కనిపెట్టి వాడిని చంపాలనుకున్నాను. కానీ నిషని విడిచి వెళ్ళలేకపోయాను. వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే హేమనిక తనని ఎప్పుడూ ఒంటరిగా విడిచి వెళ్ళలేదు, దగ్గరుండి చూసుకుంది.
హలో. సార్ ఆ విక్టర్ మనోహర్ ఇష్యూ సార్. హీ స్టిల్ ఇన్ జైల్ సార్. 10 రోజులుగా జిహెచ్లో ఐసీయూలో ఉన్నాడట. జైల్లో ఎవరో కత్తితో పొడిచారట. బతికే ఉన్నాడు. సీరియస్ కండిషన్లో హాస్పిటల్లోనే ఉన్నాడని ఖచ్చితంగా చెప్తున్నారు. నెక్స్ట్ వీకే జైల్లోంచి రిలీజ్ అవుతున్నాడు. సరే, నేను డైరెక్ట్గా వెళ్ళి చూసొస్తాను సార్. థ్యాంక్ యూ. గోల్డెన్ రాజు. ఏంటి, భయంగా ఉందా? నేనున్నానుగా, నిద్రపో. రా రాజేంద్ర, నేను బయటికి వెళ్తున్నాను. రావడానికి 2 గంటలు పడుతుంది. జాగ్రత్త. టైం ఎంత అయిందో తెలుసా? ఈ టైంలో వెళ్తే మీ అమ్మ తలుపు తీయదా? నేను ఫోన్ చేసి చెప్పాక వస్తే చాలు. ఎందుకండి? చెప్పానుగా, వెళ్ళు. ఆ బండిని ఫాలో చేసి మీరు నాతో రండి. అలాగే. గొడవ నీకు నాకు. నా ఇంట్లోకి ఎందుకు వచ్చావురా? తప్పు చేసావు రాజు, చాలా పెద్ద తప్పు చేశావు. రే, ఎవరిని పంపావు? లేదా నువ్వే వచ్చావా? చెప్పరా. సత్య, నువ్వు మనసుతో ఆలోచిస్తున్నావు, కానీ బుర్రతో కదా ఆలోచించి పనిచేయాలి. ఇప్పుడు నేనే అనుకో, అది నీకు చెప్తాననుకున్నావా? నన్ను షూట్ చేసి అవతల పారేసి వెళ్ళిపోతావు. నువ్వు నోరు తెరిచి నిజం చెప్పినా చెప్పకపోయినా నిన్ను లేపేద్దామనే వచ్చాను. అయ్యయ్యో, అప్పుడు నేను ఇది చేశానా లేదా నీకెలా తెలుస్తుంది? ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలుగు. హాయ్. సత్య ఎక్కడ? ఎవరు ఎవరినేసేస్తారో చూద్దావా? ఆఖరికి నేను చేసింది చాలా పెద్ద తప్పు. ఆ రోజు గోల్డెన్ రాజ్ చెప్పింది కరెక్ట్. ఆ రోజు మా నాన్న చెప్పింది నేను మర్చిపోయి ఉండాల్సిందే. నా కోసం నిష వెయిట్ చేసేలా చేశాను. నేను చేసిన తప్పు వల్ల నిష అనాథ అయిపోయి ఉండేది. నా జీవితం మలుపు తిరిగిన రోజు ఆ రోజు. వేసిన ప్రతి అడుగు నాకు తెలుసు. నీ లవ్వు ఆ అమ్మాయి గురించి తెలుసు, ఆ అమ్మాయి కూతురు గురించి తెలుసు. ఆ అమ్మాయి చావుకు నాకు సంబంధం ఉందా లేదా కనుక్కోమని మనుషులకు చెప్పావు. ఆ విషయం కూడా నాకు తెలుసు. తన దినకార్యాలు చేసి నువ్విప్పుడు బెజవాడొచ్చావు. మనోరమ హోటల్ 203 అని తెలుసు. నన్ను వెతుక్కుంటూ ఇప్పుడు ఇక్కడికి వస్తావని తెలుసు. నీ గురించి అంతా తెలుసు సత్యదేవ్. అవన్నీ చెప్పింది నీ వాళ్లలో ఒకడు, కానీ అది ఎవరనేది నేను నీకు చెప్పలేను. నువ్వు అడగవు, ఎందుకంటే నువ్వు జెంటిల్మన్వి కదా. ఇందా తీసుకో. చూడు, ఆ అమ్మాయిని చంపి నిన్ను ఏడిపించుండొచ్చు, కానీ అది నీకు సరిపోదు. అది నా స్టైల్ కూడా కాదు. నువ్వు చావాలి. నీ చావు, నువ్వు చావడం నా వల్లే అని తెలిసి